వచ్చి వ్యతిరేక కార్యక్రమాలు. ఈ ఎపిసోడ్లో సర్పంచ్ నవ్య ఎపిసోడ్ కూడా మీకు టికెట్ రాకపోవడానికి ఒక కారణమా? అనేక ఎలిగేషన్, ఇందాక మీరు అన్నట్టు అనేక ఎలిగేషన్, దాని వెనకాల ఎవరు కారకులు, ఎవరు కారణం, మీరు అన్నట్టు ఇటు పక్కన అధినాయకుడి దగ్గర నిత్యం చాడీలు చెప్పడం, క్షేత్రస్థాయిలో మీకు వ్యతిరేకంగా అనేక రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు రావడం, ఎట్లా చూడాలి? సో తప్పకుండా ఇది ఒక్క నా విన్నే వచ్చిన మాత్రం కాదు. హుజరాబాద్ ఎన్నికల్లో ఎంతమంది మీద వచ్చిందో మనకు తెలుసు. తర్వాత ఇతర నియోజకవర్గాలలో భూపాలపల్లి కావచ్చు, తర్వాత చెన్నయ్య కావచ్చు, చెన్నూరుకు సంబంధించిన చిన్నయ్య కావచ్చు, ఇట్లా అనేక మంది మీద అనేక అభియోగాలు ఉన్నాయి. అది పర్సనల్ లైఫ్కి సంబంధించింది, లేదా అభియోగాలు వేరు, నిరూపణ వేరు. సో సుమోటగా అధికార 100% నేను అధికార పార్టీలో ఎమ్మెల్యేను, నా మీద సుమోటగా కేసు పెడతారు. అప్లికేషన్ ఉండదు, ఏముండదు, సుమోటా. ఏంటి అంటే నాకు ఎంతంటే నేను ఒక పిల్లల డాక్టర్ని, దాదాపు 63 సంవత్సరాల వయసు, మొత్తం 24 గంటలు రాసి రంపాన పెట్టుడే. సో అందుకనే ఇంకా ఈ ఆత్మక్షోభ అంటారు చూడండి, అంత రకాల బాధ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అనేక రకాలుగా. ఒక్కసారి ఎప్పుడూ తెలంగాణ కోసం రాజీనామా చేసిన సంతోషము, ఆ సంతోషాన్ని పోనీలే బాధలు వస్తూనే ఉండని, మనం ఏంటంటే ఒక పార్టీని నమ్ముకొని ఉద్యమ పార్టీకి వచ్చినాం, ఈ చరిత్ర ఇట్లే ఉండిపోవాలి, ఉద్యమ పార్టీలోనే ఉండాలి, ఒక మంచి విధేయుడైన నాయకుడిగా ఉండాలి, ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పేసి గొప్పగా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ దాదాపు నియోజకవర్గంలో 51 రోజులు పల్లె నిద్ర చేయడం, వివిధ సందర్భాలలో రైతు సంక్షేమ యాత్రని, మన ఊరు మనబడితే స్కూలు సంక్షేమ యాత్రని, తర్వాత మొన్న 21 రోజులు వరుసగా దశాబ్దోత్సవాల్లో 21 రోజులు మొత్తము చేసిన పనులన్నీ చెప్పుకుంటూ తిరిగాయి. మళ్ళా సరే, డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు చెప్పలేదు, స్కోరింగ్లు చూసుకున్నటువంటి పరిస్థితి.